హాయ్ హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు యూనివర్సల్ లైఫ్ కోచ్ శారదా గారు. నమస్కారం మేడం. నమస్తే. గవ్వల్ పంచాంగం అంటారు కదా, గవ్వల్ పంచాంగం నిజంగా జరుగుతుందా? అది ఏ విధంగా జరుగుతుంది? అది మాకు కొంచెం చెప్పండి. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అనేది ఏర్పడక ముందు గవ్వలు ఎక్కువగా వాడేవాళ్ళం. ఒక చిలక జోషం చెప్పాలన్నా కూడా గవ్వల ద్వారానే తీస్తారు, లేకపోతే చిలకల ద్వారానే తీస్తారు. ఆ చిలక వచ్చి తీసిన తర్వాత కూడా గవ్వలు వేసే వాళ్ళు మన స్థితిగతులు ఎలా ఉన్నాయనేది చెప్పేది. అంటే ఇవి విశ్వంలో సృష్టించబడ్డాయి గవ్వలు. ఇవి న్యాచురల్ గా ఫామ్ అయినవి. ఇవి నీటి జలాల ద్వారా, ఆటుపోట్ల ద్వారా మనకి ఇవి తయారయ్యాయి. దీంట్లో టూ టైప్స్ ఆఫ్ గవ్వలు ఉంటాయి. ఒకటి లక్ష్మీ గవ్వలు, ఒకటి సరస్వతి గవ్వలు అని సమస్య ఉంది. ఒక్కొక్క గవ్వ ఒక్కొక్క రకమైన సమస్యల్ని పరిష్కరిస్తుంది. వీటిలో చాలా రకాలైనటువంటి గవ్వలు ఉంటాయి. మనం ఎక్కువగా వాడేది లక్ష్మీ గవ్వలు, సరస్వతి గవ్వలు. ఎవరికైతే ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటి గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వల్ని 108 గవ్వల్ని కొని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మనం చదువుతాం కదా. ఓం ప్రకృతే నమః, వికృతే నమః, విద్యాయ నమః, సర్వభూతైత ప్రదాతాయ నమః అనే 108 నామాలు ఉంటాయి కదా. ఆ 108 నామాల్ని కూడా మనము ఒక్కొక్క గవ్వ వేసి మన మనసులో సంకల్పం చెప్పుకుంటూ గవ్వ వేసి ఇలా ఒక 11 వారాలు మనం విష్ చెప్పుకుంటూ మనం ఈ గవ్వల ద్వారా అష్టోత్తరాలు చదువుకుని అమ్మవారికి మనకి నచ్చిన నైవేద్యం, అమ్మకు ఎక్కువగా చక్కెర పొంగలు బాగా ఇస్తాం కాబట్టి, లేకపోతే దానిమ్మ గింజలు అంటే లక్ష్మీ కరుణ లేని వాళ్ళు దానిమ్మ గింజల్ని ఎక్కువగా నైవేద్యంగా ఇవ్వడం వల్ల లక్ష్మీ అనుగ్రహం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది 108 గవ్వల్ని తీసుకొని మీరు అమ్మవారికి అష్టోత్తరాలు చెప్పి ఆ మూటని ప్రతిరోజు మూట కట్టేయాలి, బీరువాలో పెట్టాలి. నెక్స్ట్ వీక్ తీయాలి, మళ్ళీ అష్టోత్తరాలు చదువుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఆ మూటని ఒక ఎర్రటి జాకెట్ ముక్కలో వేసుకొని ఆ గవ్వలన్నింటినీ పెట్టి మళ్ళీ బీరువాలో పెట్టుకోవాలి. ఇలా 11 వారాలు చేసిన తర్వాత మీ విష్ అనుకుని ఉంటారు కదా, మనం ఇప్పుడు 6 గవ్వలు చేతిలో పట్టుకొని మనం విష్ ఏదైతే అనుకున్నామో ఆ విష్ నెరవేరుతుందా లేదా అని మీరు ఏదో 6 లోపల ఒక సంఖ్య అనుకోండి మనసులో. 6 లోపల 1 అనుకోండి, 2 అనుకోండి, 3 అనుకోండి, 5 అనుకోండి, మీరు 6 అనుకోండి, ఏదైనా అనుకోండి. 6 లోపల సంఖ్య మీరు ఎన్ని గవ్వలు అయితే చేతిలో పట్టుకున్నారో ఆ లోపల గవ్వల సంఖ్య చెప్పుకొని మీరు గవ్వల్ని వేసి చూడండి. మీరు అనుకున్న నంబరు పడింది, 5 సార్లు వేస్తాం మనం. 5 సార్లలో ఒక్కసారి అయినా మన విష్ పడింది అంటే మన విష్ ఖచ్చితంగా 100% జరుగుతుందా జరగదా అనేది ఈ గవ్వలే చెప్పేస్తాయి. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా చాలా ఇష్టం అంట. లక్ష్మీదేవి చెల్లెలుగా భావిస్తారు గవ్వలు, లక్ష్మీ గవ్వలు. ఎవరైతే లక్ష్మీ గవ్వలతోటి పూజ చేస్తారో ఈ గవ్వలు ఇంట్లో ఎప్పుడు ఆడుతూ ఉంటాయో ఆ ఆటని చూసి అమ్మవారు మనకి అట్రాక్షన్ అవుతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే మనకి ఎప్పుడు కూడా ఏ పూజ విధి విధానాలు చూసినా కూడా మనము గవ్వల్ని కొంటూ ఉంటాము. అమ్మవారి మెడలో కూడా గవ్వలు దండలు వేస్తూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు అంటే 90 days గవ్వలు మనము ఇలా ఆడడం కోసమో భగవంతుల కోసమో ఇస్తున్నాము. ఒక కాలంలో ఒక కేటగిరీ వాళ్ళు ఈ గవ్వల్ని ఆస్తులుగా ఇచ్చేవాళ్ళంట. ఇన్ని గవ్వలు కుట్టిన డ్రెస్ ఇస్తే వాళ్ళు అంత రిచ్ పర్సన్స్ అంట. గవ్వలు వేసుకున్న డ్రెస్సులు ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని చూస్తాం మనం. అన్ని నార్త్ ఇండియన్స్ లో ఎక్కడైనా ఎక్కువ గవ్వలు వేసుకొని కుట్టించుకుంటూ ఉంటారు బట్టలు కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా ఈ డ్రెస్సుల మీద అన్ని గవ్వలన్నీ కుట్టించుకొని ఉంటారు కదా, ఆ డ్రెస్సుల మీద గవ్వల్ని కూడా లక్ష్మీ కటాక్షంగా తీస్తారు. ఒక బిడ్డని ఇంట్లో నుంచి మనం బయటికి పంపించేటప్పుడు ఆ గవ్వలు డ్రెస్ వేసి కూడా పంపిస్తూ ఉంటారు. ఒక IAS ఆఫీసర్ అయినా IPS ఆఫీసర్ అయినా ఫస్ట్ పదవిలో రావాలి అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఆ సన్మానం చేసేటప్పుడు కూడా గవ్వలతో ఉన్నటువంటి డ్రెస్ వేసే వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట. అంటే లక్ష్మికి అంత పవర్ఫుల్ స్థానం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా విషయం అనుకున్నాం, 11 వారాలు అనుకున్నాం, ఆ 11 వారాల్లో మనకి జరుగుతుందో జరగదు అనేది మనకి గవ్వలే చెప్పేస్తున్నాయి అంటే దాంట్లో పవర్ ఉందని నమ్మాలా. ఒక్కొక్కసారి మనకి ఇది జరుగుతుంది ఇది జరగదు అని తెలుస్తుంటుంది. మనం ప్రతిదీ వెళ్ళి అడిగామనుకో అమ్మ అన్ని చెప్తుంటుంది పిచ్చిది అని అంటారు.
అదే మనం దేవుడి దగ్గర చెప్పామనుకో అది తీరుతుందా తీరుతుందా దేవుడే సమాధానం చెప్పేస్తాడు. ఇప్పుడు నేను స్వప్న నేను ఇది అనుకుంటున్నాను, తీరుతుందో తీరుతుందంటే ఏమో మేడం నాకేం తెలుస్తుంది, తీరుతుందో తీరదో అని అంటావు. అదే నాకు డౌట్ వచ్చింది, ఖచ్చితంగా నాకు తీరాలి అనిపించింది అనుకో, నేను దేవుడి దగ్గర వెళ్ళి చెప్పు స్వామి ఇది తీరుతుందా తీరదా అని నేను అడిగాను అనుకో, నాకు సమాధానం ఖచ్చితంగా అక్కడే దొరికేస్తుంది. అది తీరుతుంది అంటే దాని మీద నేను పని చేస్తాను, నా ఫోకస్ అక్కడ పెడతాను. అది జరగదంటే నేను మానేసుకుంటాను, అంతే కదా. దానికోసం నేను ఇన్వెస్ట్ చేసి నా టైం వేస్ట్ చేసి అన్ని చేసుకోవడం కంటే భగవంతునికి సమాధానం అడిగితే భగవంతుడే చెప్పేస్తున్నాడు కదా. అందుకే గవ్వల పంచాంగం కూడా చాలా 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 పవర్ఫుల్. ఏదైనా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా ఈ గవ్వలతోటి మనం అష్టోత్తరాలు చదువుకున్నాము అనుకో, ఈ గవ్వల గురించి చెప్పుకోవాలంటే మనం ఒక 100 వీడియోలైనా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క గవ్వల పంచాంగం నుంచి ఒక్కొక్క వీడియో తీస్తే మనం 100 వీడియోలు చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని వర్త్ఫుల్లే, అన్ని జరిగేవే, అన్ని చేసినవే జరిగినవే. కాబట్టి నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మనస్ఫూర్తిగా చెప్పుకొని గవ్వలు వేయి, జరుగుతుందో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. మీరు అనుకున్న నెంబర్ పండుగ అలా ఏదైనా కానీ మనం ఒకసారి జరుగుతుందా జరగదా, వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమంటారో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారో అనే ఒక మన డౌట్ ఉంటుంది కదా మైండ్ లో. ఆ డౌట్ మనమే క్లియర్ చేసుకోవచ్చు. చూడు నాకు కూడా ఒక్కసారిగా పడింది, నేను కూడా ఒక విషయం అనుకున్నా, నాకు కూడా ఒక్కసారిగా పడింది. అంటే నా మనసులో జరుగుతుందా జరగదా అనేది నాకే వెంటనే వచ్చేస్తుంది. జరుగుతుందంటే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, జరగదంటే దాని గురించి నేను ఇంకా మూమెంట్ కూడా తీసుకోను అన్నమాట. ఇదే గవ్వల పంచాంగం ద్వారా నేను ఎన్నోసార్లు నాకు ఎన్నో కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా నాకు ఇది కావాలి అని అనిపించినప్పుడు ఇది జరుగుతుందా జరగదా నేను సింపుల్ గా ఇదే ఆలోచిస్తాను. నా జీవితం అంతా ఎప్పుడు ఇదే జరుగుతుంది, నాకు ఇవే చెప్పేస్తాయి. నాకు ఎన్నోసార్లు ఈ విషయంలో మెరాకిల్స్ జరుగుతాయి. ఇలాంటి మెరాకిల్స్ కూడా మీకు అందరికీ జరగాలి అంటే మీకు ఎలా చేస్తే జరుగుతుంది, మీకు ఎలాంటి సందేహాలు కావాలి, మీకు ఏం కావాలి అనేది నాకు క్లియర్ గా చెప్పారనుకోండి, ఇలా ఎలా చేస్తే అది వర్కౌట్ అవుతుందని, ఇలా పూజా విధి విధానాల ద్వారా మీకు ఎలా సక్సెస్ తీసుకురావాలి, లా ఆఫ్ అట్రాక్షన్ లో గవ్వలకు ఈ పూజా విధి విధానాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, కనెక్షన్ ఏంటి అనేది మొత్తం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తారనుకోండి, మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి కుదురుతుంది. చూసారు కదండి గవ్వల పంచాంగం గురించి